నాటి కృష్ణా జిల్లా సమాచార లేఖలో జిల్లా యొక్క అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన సహాయ సహకారాలు, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, మంత్రుల పర్యటన తదితర అంశాలతో కూడిన సమాచార లేఖను ఇప్పుడు విందాము. వ్యాఖ్యానం సామా సునీల్, కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ బాలాజీ సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 15 సంవత్సరాల లోపు కిషోర బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లను వేగవంతం చేయాలని తెలిపారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, హెచ్పివి వల్ల కలిగే ఇతర క్యాన్సర్లను నివారించే ఈ టీకాను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందని, గ్రామీణ ప్రాంతాలలో యూపీహెచ్పి సిబ్బందితో ప్రతి ఇంటికి సర్వే నిర్వహించి వ్యాక్సినేషన్ చేస్తున్నామని తెలిపారు. జిల్లాలోని జాతీయ రహదారుల ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టే విధంగా అధికారులతో కార్యాచరణ రూపొందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మచిలీపట్నం నుండి విజయవాడ జాతీయ రహదారి 65 మార్గంలో కొన్ని ప్రదేశాలలో విద్యుత్ దీపాలు సరిగ్గా వెలగకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని తెలిపారు. సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం సోడియం వ్యాపార్ విద్యుత్ దీపాల స్థానంలో కొత్త సౌరశక్తి దీపాలను ఏర్పాటు చేయడానికి నిధులను కేటాయించిందని, జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్లను గుర్తించి ఆ ప్రదేశాలలో ప్రమాద రహిత సంకేత సూచికలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన దివ్యాంగ శక్తి పథకాన్ని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు అధికారులతో కలిసి మచిలీపట్నంలో లాంఛనంగా ప్రారంభించారు. దివ్యాంగ శక్తి పథకం ద్వారా వికలాంగులు రాష్ట్ర వ్యాప్తంగా చదువుకోవడానికి, ఉద్యోగాలు చేసుకోవడానికి, ప్రయాణించేందుకు వీలుగా ఉంటుందని, 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం కలిగిన దివ్యాంగులు 6 రకాల బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చునని తెలిపారు. రాష్ట్రంలో 52 కోట్ల మంది మహిళలు స్త్రీశక్తి పథకాన్ని వినియోగించుకున్నారని, రాష్ట్ర ప్రభుత్వం 1826 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు జిల్లా స్థాయి ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వారి అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోందని తెలిపారు. ఇమాములు, మౌజాములకు 180 కోట్ల రూపాయలను చెల్లించడం జరిగిందని, విజయవాడలో త్వరలో హజ్ భవన నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని, మైనారిటీల సంక్షేమానికి 6,090 కోట్ల రూపాయలను మైనారిటీల ఆర్థిక, సామాజిక, విద్యాపరమైన కార్యక్రమాలకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. రుద్రవరం గ్రామంలో యూనివర్సిటీ అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని కృష్ణా విశ్వవిద్యాలయ ఉపకులపతి రామ్జీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం యూనివర్సిటీలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి 25 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందని, మొదటి ఫేజులో 16.75 కోట్ల రూపాయలతో బాలికల వసతి గృహాలు, యూనివర్సిటీలో ఆధునిక కంప్యూటర్ ల్యాబ్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. నూజివీడు క్యాంపస్ నందు 4 కోట్ల రూపాయలతో విద్యార్థులకు అవసరమైన తరగతి గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ కృష్ణా కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల వినియోగానికి స్వస్తి పలికే విధంగా అమృత కృష్ణ పేరుతో గాజు సీసాల యూనిట్ను ప్రారంభించడం శుభ పరిణామం అని ఎంపీ బాలశౌరి తెలిపారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల నుండి నెలకు 37,500 ప్లాస్టిక్ బాటిళ్లను వినియోగించకుండా మార్చి నెలలో పురోగతి సాధించామని, ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తూ గ్రామీణ ప్రదేశాలలో కూడా ప్లాస్టిక్ వాడక వినియోగాన్ని తగ్గించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. జిల్లాలో వినియోగదారులు, వ్యాపార సంస్థలు ఎల్పీజీ గ్యాస్ వినియోగాన్ని తగ్గించి పైపుల ద్వారా సరఫరా అయ్యే సహజ వాయువు పీఎన్జీను ఉపయోగించే విధంగా జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నామని జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ తెలిపారు. నాకాయలంక రిఫైనరీ నుండి జిల్లాలో 450 కిలోమీటర్ల మేర పీఎన్జీ పైప్లైన్ అందుబాటులో ఉందని, మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు, తాడిగడప ప్రదేశాలలో హోటళ్లు, రెస్టారెంట్లు, ఆసుపత్రులు, పరిశ్రమల యాజమాన్యాలతో అవగాహన సదస్సులు నిర్వహించామని తెలిపారు. గృహ వినియోగదారులలో అవగాహన కల్పించేందుకు ఇండక్షన్ స్టవ్లు, బయోగ్యాస్ స్టవ్లతో ప్రతి ఊరిలో ప్రజలకు ఎగ్జిబిషన్లు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. ఇప్పటి వరకు కృష్ణా జిల్లా సమాచార లేఖ విన్నాము. మరిన్ని వార్తా విశేషాలతో మే నెల సమాచార లేఖ విందాము. సామా సునీల్, కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.